రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. వరంగల్ ఎనుమాముల మార్కెట్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. మిర్చి రైతులు భారీగా చేరుకుని ఆందోళన చేపట్టారు. 25,000 వండర్ హార్ట్ రకాన్ని 15,000కే కొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు సిండికేట్గా మారి రైతుల్ని మోసం చేస్తున్నారంటూ మండిపడ్డారు. మిర్చికి సరైన మద్దతు ధర ప్రకటించకుండా రైతుల్ని మభ్యపరుస్తున్నారని ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. వరంగల్ ఎనుమాముల మార్కెట్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. మిర్చి రైతులు భారీగా చేరుకుని ఆందోళన చేపట్టారు. 25,000 వండర్ హార్ట్ రకాన్ని 15,000కే కొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు సిండికేట్గా మారి రైతుల్ని మోసం చేస్తున్నారంటూ మండిపడ్డారు. మిర్చికి సరైన మద్దతు ధర ప్రకటించకుండా రైతుల్ని మభ్యపరుస్తున్నారని ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. వరంగల్ ఎనుమాముల మార్కెట్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. మిర్చి రైతులు భారీగా చేరుకుని ఆందోళన చేపట్టారు. 25,000 వండర్ హార్ట్ రకాన్ని 15,000కే కొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు సిండికేట్గా మారి రైతులను మోసం చేస్తున్నారంటూ మండిపడ్డారు. మిర్చికి సరైన మద్దతు ధర ప్రకటించకుండా రైతుల్ని మభ్యపరుస్తున్నారని ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, చెప్పండి, మిర్చి రైతులు
గుడ్ మార్నింగ్ జ్యోతి. వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ అది ఆసియా ఖండంలోనే అతి పెద్ద మార్కెట్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచే కాకుండా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాల నుంచి కూడా అధిక సంఖ్యలో మిర్చి సీజన్ కు సంబంధించిన సమయంలో ఇక్కడికి చేరుకుంటారు రైతులు. తమ ఆరుగాలం పండించినటువంటి పంటను ఇక్కడ మిర్చి రూపకంలో తీసుకొచ్చి ఎర్ర బంగారం రూపంలో ఇక్కడ విక్రయిస్తూ ఉంటారు రైతులు. అయితే ఈ సెంటర్ లో అంటే ముఖ్యంగా ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ సెంటర్ లో గతంలో చూసుకుంటే ఎర్ర బంగారం ధర చూసుకుంటే దాదాపుగా 80 నుంచి క్వింటాల్ కి 70,000 నుంచి ₹1,00,000 కూడా పలికినటువంటి సందర్భాలు చూసాము. రైతుల కళ్ళలో ఆశలు సంతోషాలు కూడా చూసినటువంటి సందర్భాలు గతంలో ఉంటాయి. ఈసారి మాత్రం ఈ రోజు ఉదయం 8 గంటల నుంచి ఏదైతే రైతులు రోడ్డెక్కినటువంటి సందర్భం అయితే వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ లో చోటు చేసుకుంది. ఎందుకంటే తేజ వండర్ లాంటి మంచి మంచి రకాలకు 25,000 నుంచి 30,000 40,000 పలికేటువంటి ధరను సిండికేట్ అంటే వ్యాపారులు అదేవిధంగా అధికారులు సిండికేట్ అయ్యి బతుకులను ఆగం చేస్తున్నారనే ఉద్దేశంతోనే ఈ రోజు రైతన్నలు రోడ్డెక్కిన పరిస్థితి. ముఖ్యంగా వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ కార్యాలయం ఎదుట బైఠాయించి కూర్చొని రాస్తారోకో నిర్వహించిన సందర్భం అయితే ఇక్కడ మనకు వరంగల్లో ప్రత్యక్షమవుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వీరికి సంబంధించిన విషయంలో రైతులకు అందాల్సిన గిట్టుబాటు ధర లేకపోవడము, అటు ఎవరైతే విక్రయదారులు ఉన్నారో వారు అదేవిధంగా ఈ అధికారులు కుమ్మక్కయ్యారంటూ ప్రధాన ఆరోపణ చేసి గేట్ పైన బైఠాయించి గేట్ ముంగడ బైఠాయించి నిరసన అయితే వ్యక్తం చేస్తున్నారు. దీనిపైన ఏదైతే కమిటీ చైర్మన్ సంబంధించినటువంటి వారు కూడా రంగంలోకి ఇప్పుడే దిగారు. వారిని రైతులను బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సరైన ధర పలికించే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినప్పటికీ కూడా ఇంకా రైతులు ఆందోళన అయితే కొనసాగిస్తున్నారు. మరి కాసేపటి క్రితమే పోలీసులు కూడా రంగ ప్రవేశం చేశారు. వారిని సముదాయించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ముఖ్యంగా వారికి సంబంధించినటువంటి ధర, పలుకుబడి ధర, దిగుబడి ధర అందే వరకు మేము ఇలాగైనా రాస్తారోకో చేస్తాము, ఆందోళన విరమించే ప్రసక్తి లేదు రైతులు చెప్తుంటే వారికి హామీ కలిగించే విధంగా అన్ని విధాలుగా ప్రభుత్వం నుంచి కానీ అధికారుల నుంచి కానీ అటు వ్యాపారుల నుంచి కానీ అన్ని విధాలుగా సమన్వయం చేసే విధంగా చూసుకుంటామని పోలీసులు రైతులకు హామీ ఇస్తున్నారు. ఈ విధంగా వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది. దీనిపైన సంప్రదింపులు రైతులతో జరిగే పరిస్థితులు మాత్రం అధికారులకు కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. జ్యోతి. రైట్, థ్యాంక్ యూ శ్రీధర్.
సంక్రాంతి